ఒక సాధారణమైన ప్రెగ్నెన్సీ ఎప్పుడు రిస్క్ ప్రెగ్నెన్సీగా మారుతుంది, అది హై రిస్క్గా మారుతుంది. సో దానికి గల కారణాలు ఏంటి? సో ఆ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనే వర్డ్కే చాలా భయం వేస్తుంది ప్రెగ్నెంట్ వాళ్ళకి మొదట. ఆల్రెడీ మెడికల్ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి, లైక్ థైరాయిడ్ ముందు నుంచి ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు. వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు, నాకు ఇవి ఉన్నాయి, ఈ డాక్టర్కి వెళ్తాము, ఈ మందులు ఇస్తారు, ఇలా చూస్తారు అని. కానీ నార్మల్ ప్రెగ్నెంట్ పేషెంట్, అంటే 25 to 35 ఇయర్స్ మధ్యలో నార్మల్గా సాగుతున్న ప్రెగ్నెన్సీలో సడన్గా వాళ్ళకి బేబీ ఇష్యూస్ రావడం, అంటే గ్రోత్ తగ్గిపోవడం, అప్పుడు వెళ్ళి చూస్తే వాళ్ళకి బీపీ రావడం, షుగర్ రావడం ఉండొచ్చు. సో ఇది వాళ్ళు ఐడెంటిఫై ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డాక్టర్స్ కూడా నెల నెల చెకప్కి వస్తున్నప్పుడు కొన్ని పారామీటర్స్ చూసుకొని చెప్తాం మనం, మీకు ఇది ఎక్కువ అవుతుంది, ఆల్బుమిన్ లూజ్ అవుతున్నారు, సో బీపీ వచ్చే ఛాన్స్ ఉంది అని. 3వ నెలలోనే కొన్ని టెస్టులు చేస్తాం, రిస్క్ అసెస్మెంట్ అని. సో ఆ అసెస్మెంట్ ద్వారా 7వ నెలలో బీపీ వస్తుందా అనేది కూడా చెప్పగలుగుతున్నాం ఈ రోజుల్లో. సో అట్లా ప్రయత్నం చేసి మనం వాళ్ళకి ముందుగానే చెప్తామన్నమాట, ఎడ్యుకేట్ చేస్తాము. సో సడన్గా నువ్వు వెయిట్ పెరిగినా, అంటే నెలలో 1 kg పెరగాలి యాక్చువల్లీ. సో సడన్గా 4 kg వెయిట్ పెరిగినా, ఇంతకుముందు మెట్లు ఎక్కడం ఈజీగా ఎక్కేవాళ్ళు కానీ ఇప్పుడు ఆయాసపడుతున్నారు, గుండె దడ వస్తుంది, అట్లా వచ్చినా, సడన్గా ఒకరోజు కాళ్ళు చేతులు మొహం వాపులు వచ్చినా, బాడీ మీద ర్యాషెస్ వచ్చినా, లేదా వాళ్ళకి ఇంతకుముందు ఏమీ వామిటింగ్స్, లూజ్ మోషన్స్ లేవు, సడన్గా వాంతులు, లూజ్ మోషన్స్ అవుతున్నాయి, హెడేక్ వస్తుంది, ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు వెంటనే ఐడెంటిఫై చేసుకొని డాక్టర్ని కలిస్తే వాళ్ళకి ఏమన్నా బీపీ అటాక్ అవుతుందా, షుగర్ అటాక్ అవుతుందా అని ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు మనం. అదొక విధంగా హెల్ప్ చేస్తుంది. అలా వచ్చిన వాళ్ళని హై రిస్క్ అంటాము. సో హై రిస్క్ ఐడెంటిఫై చేస్తే ట్రీట్ చేసినప్పుడు కాంప్లికేషన్స్లోకి వెళ్ళరు. అండ్ వీళ్ళందరికీ నార్మల్ డెలివరీ మనం ట్రై చేస్తాం. ఇంతకుముందు హై రిస్క్ అంటే వెంటనే నార్మల్ అవ్వదు అనేది ఉండేది, ఇప్పుడు అది అట్లా ఏమి లేదు. అండ్ బేబీస్ కూడా ఈజీగా నార్మల్ డెలివరీ అయ్యి, హై రిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్కి నార్మల్ డెలివరీ చేసినప్పుడు వాళ్ళకు వచ్చే అడ్వాంటేజెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, ట్రై చేస్తాము అని.